జగన్నాథ పండిట్ బ్రాహ్మణ హోమ్ కుకింగ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం, నమస్కారం. ఈరోజు నేను మీకు ఇంకొక కొత్త వంట పరిచయం చేస్తున్నాను. ఇది మనకు చాలా వాల్యుబుల్ వంట. ఏమంటే పొన్నగంటి ఆకు అని చెప్పి ఈ విధంగా మనకు పొలాల గట్ల మీద లభ్యమవుతూ ఉంటుంది. ఇది పొన్నగంటి ఆకు, ఇదిగోండి, ఇది పొలాల గట్ల మీద మనకు లభ్యమవుతుంది. ఈ ఆకు చాలా వాల్యుబుల్ ఇది. ఎందుకంటే దీనిలో బంగారం ఉంటుంది. బంగారం, ఆ బంగారం అంటే మనం మెడలో వేసుకునే బంగారు శాతం దీంట్లో ఉంటుంది. ఇది మనము కూరగా చేసుకోవచ్చు, పప్పుగా కూడా చేసుకోవచ్చు. ముందు నేను కూర ఎలా చేసుకోవాలో తెలియజేస్తాను, మీరు ఒకసారి చూడండి. ఇలా ఉన్నటువంటి ఈ పొన్నగంటాకును మనము ఒక్కొక్క ఆకు ఇలాగా మన ఆ తోటకూర లాగానే ఇలాగా ఇట్లా తుంచుకుందాం. ఆకంతా ఇట్లా తీసేద్దాం. తీసేసి ఈ కాడలు కూడా పారేయద్దండి. ఇవి కూడా సన్నగా లేతగా ఉంటే వీటిని కూడా ఈ విధంగా మనం కట్ చేసుకుందాం. ఈ విధంగా చేసుకుంటే ఈ ఆకంతా కూడా మనకు అంతా ఉపయోగమే. లావుగా ఉన్నటువంటి ఈ మొద్దు తప్ప మిగతా అన్నీ కూడా మనము కూర చేసుకోవచ్చు. ఈ విధంగా వచ్చింది కదండి. ఈ పొన్నగంటాకును మనం ఏం చేస్తామంటే దీన్ని 1-2 సార్లు బాగా కట్ చేసుకుందాం. కొంచెం ముక్కలుగా చాకుతో కానీ లేకుంటే చేతితో కానీ ఇలా కట్ చేసుకోవచ్చు. ఏం పెద్ద ఆకేం కాదు ఇది. దీంట్లో మనము కొంచెం నీళ్లు పోద్దాం. కొంచెం నీళ్లు పోసి వాష్ చేయాలి కదా మనం, అందుకు. చూడండి, కొంచెం సేపు ఇట్లా కడిగి ఇట్లా పెట్టుకుందాం. పెట్టుకున్న తర్వాత దీన్ని మనము కొంచెం నానంటే మట్టి గిట్టి ఉంటే మట్టి పోతుంది. కొంచెంసేపు అట్లా ఉంచుదాం దాన్ని. ఇప్పుడు మనం బాణలు పెట్టుకొని దీంట్లో ఈ కూరకు మనకు పోపు వేసుకోవాలి. పోపు అంటే తిరమాత చేసుకోవాలంటే ఏం చేయాలి? మనము 1 స్పూను వేరుశనగ నూనె కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇది కాలుతుంది. చూడండి, మంట పెట్టాము, మండుతుంది, చూశారు కదా. సిమ్లో పెట్టుకుందాం. సిమ్లో దీంట్లో మనము ఇప్పుడు కొన్ని పోపు దినుసులు, శనగబేళ్ళు 1 స్పూన్ పెట్టుకుందాం మనం. దీనికి మీకు ఈజీగా ఉంటుంది అర్థం అవడానికి. ఇవ్వండి, 1 స్పూను శనగబేళ్ళు, 3 స్పూన్ కూడా శనగబేళ్ళు, అంటే 2 స్పూన్లు శనగబేళ్ళు. తర్వాత 2 స్పూన్లు మినప్పప్పు, మినబేడలు వేసాం. తర్వాత కొంచెం మనము అవి కాగుతూ ఉన్నప్పుడు ఆవాలు కూడా వేద్దాం. ఆవాలు కూడా ఊరికే రుచికి, కొంచెం స్మెల్కు అవి కూడా 2 స్పూన్లు వేసుకుందాం. 2 స్పూన్లు అయిపోయింది. అయిన తర్వాత కొంచెం మిరపకాయలు కూడా, వీటిని మనం ఏం చేయాలంటే ఒలచకుండా వేసుకుందాము. ఒలిచినా ఇట్లా కట్ చేసినా పర్వాలే, బాగానే ఉంటుందండి. 2 మిరపకాయలు వేద్దాం. తర్వాత కరివేపాకు, కొంచెం కరివేపాకు కూడా ఇదిగోండి, కరివేపాకు కొంచెం వేద్దాం. తర్వాత అవి వేగుతూ ఉన్నప్పుడు కొంచెం బాగా వేగినాక కొంచెం జీలకర్ర స్మెల్కు కొంచెం వేద్దాం. తర్వాత మెంతులు వేస్తే వేయచ్చు, లేకుంటే లేదు. 4 మిరియాలు వేసుకుందాంలే, ఎందుకంటే బాగుంటాయి కాబట్టి 4 వేద్దాం. వేసిన తర్వాత ఇప్పుడు కలుపు శివ. కొంచెం చూడండి, కొద్దిగా ఇంగువ వేద్దాం. ఇంగువ వేసాక బాగా వేగుతున్నప్పుడు ఇవ్వండి పెసరపప్పు ఇలా నీళ్ళల్లో 10 నిమిషాలు నానబెట్టుకొని ఈ పోపులు వేద్దాం. పోపులు చూడండి వేద్దాం. వేసాక కొంచెం మనం ఆ పోపు వేగే లోపల ఇవ్వ కొన్ని 4 పచ్చిమిరపకాయలు చూడండి, 4 ఎక్కువ వద్దు, 4 పచ్చిమిరపకాయలు
దీంట్లో దంచురా, కొంచెం దంచు. ఇవి దంచురా. దంచాడా? దంచిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక పొన్నగంటాకు తీసుకున్నాం కదండి, ఇదిగోండి. ఈ పొన్నగంటాకును కూడా ఏం చేస్తాం, మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ ఆకును కూడా ఇగో ఈ పోపులో వేసేద్దాం. చూడండి, పోపులో వేసాం కదా, వేసాక ఒక 5 నిమిషాలు పోపును అట్లా వేయిస్తూ ఉంటాడు. వేగుతుంది కదండి, ఈ వేగుతున్నప్పుడు ఇగో పచ్చిమిరపకాయలు కొంచెం బలకట దంచాడు చూడండి. దంచిన ఈ పచ్చిమిరపకాయలను మనము దీంట్లో వేసేద్దాం, ఈ పోపులో వేసేద్దామా. ఇప్పుడు మనము ఉప్పు కూడా తగినంత వేద్దాం. తగినంత అంటే దాన్ని బట్టి కొంచెం మరుగుడు బాగా ఘాటుగా ఉందండి. తర్వాత వేయిస్తున్నాడు, బాగా వేగనే. మనకు కొంచెం పసుపు కూడా కలరింగ్ కోసం కొద్దిగా వేద్దాం. పసుపు వేద్దామండి. పసుపు వేసిన తర్వాత బాగా వేగనిచ్చినాక ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత ఇష్టమైన వాళ్ళు చక్కెర వేసుకోవచ్చు, లేకుంటే చక్కెర అక్కర్లే. కానీ చక్కెర వేసుకుంటే కొంచెం రుచి ఉంటుందండి. ఇవ్వండి, చక్కెర కొంచెం వేసా, కొద్దిగా. ఇష్టంగా తినేవాళ్ళు వేసుకోండి, లేకుంటే అక్కర్లా. ఇప్పుడు మనకి రెడీ అయింది కదా. దీన్ని మనం ఏం చేస్తాము, బౌల్కి తీసుకుందాం. బౌల్ తీసుకుందాం. ఇవ్వండి, ఆపేసేసి ఇంకా ఇవ్వండి. ఇప్పుడు ఇవ్వండి, పొన్నగంట కూర రెడీ. పొన్నగంట కూర రెడీ. చూసారా? చూడండి ఎట్లుందో చూడండి, బాగుందా? దీన్ని మనము అన్నంలో తినచ్చు. కొంచెం రుచి చూద్దాం. శివ, కొంచెం రుచి చూడు. చాలా బాగుంది సార్. బాగుంది, చూసారా? చాలా బాగుంది. దీన్ని మనము అన్నంలో కూరలా కలుపుకోవచ్చు. అలాగనే రొట్టెలలో కూడా ఇది తింటే ఆరోగ్యానికి కూడా మంచిది. దీన్ని మనము రొట్టెల్లో జొన్న రొట్టె, సొద్ద రొట్టె, మామూలు చపాతీల్లో ఇంకా శ్రేష్టం. ఇది కానీ చపాతీల్లో తిన్నాం అనుకోండి, మనము చాలా అమోఘంగా ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఇది తయారు చేసుకోండి. షుగర్ వాళ్ళు వాడచ్చు, బీపీ వాళ్ళు వాడచ్చు. తర్వాత బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఇది వాడితే బాడీకి కావాల్సినటువంటి బంగారు లభ్యమవుతుంది అని చెప్పి పెద్దవాళ్ళంతా చెప్తున్నారు. కాబట్టి ఒకసారి మీరు కూడా తయారు చేసుకోండి. వేమలకోట ఇంగ్లీష్ అసిస్టెంట్ రాఘవ సార్ వచ్చారు. ఆయన కూడా మన కూర మీద తిన్నాక చెప్తాడు అభిప్రాయము. శివ, ఇట్లా కొంచెం రైస్ తీసుకొచ్చావా? రైస్ తీసుకోండి సార్, కొద్దిగా రైస్ పట్టండి సార్. ఈ రైస్లో కూర్చోండి సార్. ఈ రైస్లో కొంచెం ఇదిగోండి పొన్నగంటి కూర సార్కి వేస్తున్నాను. సారు వితౌట్ నెయ్యి తింటాడు. సార్ చెప్తారు చూడండి మన గురించి ఎట్లుందనేది. ఎందుకంటే మీకు కూడా తెలియాలి కదా, ప్రాక్టికల్ చేసాము మావాడు ఒకటి చెప్పాడు అనకుండా మీరు కూడా చేసుకుంటే మీకు కూడా తెలుస్తుంది. సార్ తింటున్నాడు, ఒకసారి సార్ తిన్నాక ఆయన అభిప్రాయం చెప్తాడు మనకు. దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, మన కూర సక్సెసా కాదా అనేది. ఎక్సలెంట్ అంట, చూడండి, సూపర్ అంట. కాబట్టి పొన్నగంటి కూరను సాధారణమైన పద్ధతిలో చేయడం అనేది ఇంట్లో చూస్తున్నాము, వాడుతున్నాం. కానీ ఇలా అన్ని రకాలైనటువంటి ఇవి కలిపి కొత్తదనంతో కొత్త రుచులతో కలిపి చేసినందుకు జగన్ సార్కి నిజంగా కృతజ్ఞతలు చెప్పాలి. మా చేత భోజనం చేపిస్తున్నారు. చాలా టేస్టీగా ఉంది. అన్ని రుచులతో, తీపి, ఉప్పు, కారం, పులుపు, తర్వాత ఆ యొక్క ఆకు యొక్క నాణ్యత పోకుండా ఎక్కడికక్కడ అన్నిటిని విలువలను కాపాడుతూ, వాటి విలువలను కాపాడుతూ ఆరోగ్యకరంగా చేసినటువంటి ఈ ఆహారానికి, ఈ పొన్నగంటి కూరకు అందరూ నిజంగానే దీన్ని వాడమని తప్పనిసరిగా నేను చెప్తున్నాను. మీద రాఘవ సార్ తన అభిప్రాయం చెప్పాడు, చాలా ఫైన్ అని చెప్పాడు. 100కి 100 మార్క్స్ చేశాడు. ఇప్పుడు మళ్ళీ మా విద్యార్థి అంటే ఈ తరము అమ్మాయి, ఆ అమ్మాయి కూడా ఇవన్నీ చూసిండదు కదా, ఈ పొన్నగంటాకు ఇవన్నీ తెలియదు. ఈరోజు ఆ అమ్మాయి కూడా మనకు ఈ వంటల్లో
అసలు నేను కూడా చూస్తా సార్ అని ఇంట్రెస్ట్గా ఆమె అభిప్రాయం కూడా చెప్పడానికి వచ్చింది. అమ్మ ఒకసారి ఈ మా వంట చూడమ్మా, చూసి ఎలాగుందో అభిప్రాయం చెప్పమ్మా. తినేసి అన్నంలో తినేదమ్మా. ఓకే, ఎట్లా ఉందో మా విద్యార్థి కాబట్టి చూస్తే ఆమె అభిప్రాయం కూడా వింటే విద్యార్థులు కూడా బాగా దీనికి ట్రెండ్ వస్తుంది. చూడండి అమ్మా. సూపర్ సార్, చాలా టేస్టీగా ఉంది. ఆల్ ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపి చాలా బాగా చేశారు, చాలా టేస్టీగా అనిపిస్తుంది సార్. ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి. కిడ్స్ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నటువంటి డాక్టర్ లక్ష్మి గారు, ఆమె కూడా మన వంట మీద అభిప్రాయం చెప్పడానికి మన స్టూడియోకి వచ్చారు. ఆమెకు కూడా ఒకసారి తయారు చేసేసి అన్నంతో పాటు కొంచెము మా తయారు చేసిన కర్రీ కొంచెం వేస్తానుండమ్మా. వేసాక చూసి మీరు మీ అభిప్రాయం కూడా చెప్తే జనాలకి ఇంకా ఇన్స్పిరేషన్ ఉంటుందమ్మా. తింటూ ఒక మంచి పాట కూడా పాడండి అమ్మా. చాలా బాగా పాడతారు కదా మీరు. పిల్లలు కూడా కాలేజ్ స్టూడెంట్స్ కూడా బాగా రంజింపజేస్తుంటారు. ఒక్కసారి ఏమి రుచి. వావ్, ఇప్పటిదాకా నేను చాలా ఐటమ్స్ చూసాను, చాలా ఐటమ్స్ తిన్నాను. బట్ ఫస్ట్ వన్ అండ్ ఓన్లీ దిస్ ఐటమ్ పొన్నగంటి ఆకు గురించి నేను విన్నాను. హెల్తీ అని తెలుసు, కానీ ఇంత టేస్టీగా ఉంటుందని మాత్రం ఫస్ట్ టైం చూస్తున్నాను. వావ్, రియల్లీ చాలా 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 బాగుంది సార్. దిస్ ఈజ్ ఒరిజినల్ రివ్యూ, రియల్ గా చెప్తున్నాం, చాలా బాగుంది. జస్ట్ ఇది వీడియో కోసం కాదండి, రియల్ గా పొన్నగంటి ఆకులో చాలా వెరైటీస్, చాలా క్వాలిటీస్, చాలా హెల్తీ ప్రోటీన్స్ ఉంటాయని విన్నాను. మా అమ్మమ్మ వాళ్ళు చెప్తుంటే కూడా విన్నాను. బట్ ఫస్ట్ టైం ఇంత టేస్టీగా ఈ జనరేషన్ లో నేను తింటా మొదటిసారి. చాలా అంటే చాలా బాగుంది, రియల్లీ సూపర్ అంటే సూపర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. దిస్ అంటే ఇలాంటి ఐటమ్ ని మాకు ఇంట్రడక్షన్ చేసి మాతో టేస్ట్ చేసినందుకు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. చాలా అంటే చాలా బాగుంది సార్, సూపర్. ప్లీజ్ ప్రతి ఒక్కరు ట్రై చేయండి, ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి హెల్తీ ఫుడ్స్ మనకి ఈ తరం అందించాలి అంటే కూడా మనకు చాలా అంటే చాలా వాల్యూ ఉండాలి. మన అమ్మమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళు చెప్తారు, ఈ కాలంలో ఎవరు అలా లేరు. బట్ ఇలాంటి పెద్దల ద్వారా మనం తెలుసుకొని మనం పాటించాలి ఇలాంటివి. సో చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్.